సో హాయ్ గైస్, ఫైనల్ గా చాలా రోజుల తర్వాత ఒక ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. ఎందుకంటే నిన్న వారణాసి మూవీ నుంచి రిలీజ్ చేసిన ప్రతి ఫ్రేమ్ లో కూడా చాలా డీటెయిలింగ్ గా చూపించారు. సో అవన్నీ మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే షార్ట్ వీడియోస్ తో మరి పని అవ్వదనేసి ఈసారి ఫుల్ వీడియో చేయాల్సి వచ్చింది. ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ గైస్, అదేంటంటే కామెంట్ సెక్షన్ పక్కకు స్క్రోల్ చేస్తే హైప్ అనే బటన్ ఉంటుంది, అక్కడ కొంచెం వీడియోకి హైప్ ఇవ్వండి చాలు. ఓకే, ముందుగా ఈ టీజర్ స్టార్టింగ్ లో రాస్ ఐస్ సెల్ఫ్ అని అతిపెద్ద మంచు కొండలను చూపించారు. ఇది అంటార్కిటికాలోనే సముద్రం పైన తేలుతున్న అతిపెద్ద మంచు పర్వతాలు ఇవి. అయితే ఇక్కడ మీరు గమనిస్తే ఈ మంచు పర్వతాల పైకి ఎక్కుతూ చాలా మంది పడిపోతున్నట్టు చూపించారు. అండ్ ఇక్కడ ఆ పర్వతం ఎక్కుతున్న అందరి డ్రెస్ బ్లాక్ కలర్ లో ఉంటే ఫస్ట్ వెళ్తున్న ఇతని డ్రెస్ మాత్రం ఎల్లో కలర్ లో ఉంది. సో ఆ పర్సన్ మేబీ మహేష్ బాబు గారు అయ్యుండొచ్చు. అతన్ని వీళ్ళందరూ వెంట పడుతున్నారు. అండ్ తర్వాత నెక్స్ట్ షాట్ లోనే ఆఫ్రికాలోనే ఒక పార్క్ ను చూపించారు. అయితే ఇక్కడ పారాషూట్ తో ల్యాండ్ అవుతున్నది మోస్ట్లీ మన మహేష్ బాబు గారే అయ్యుండొచ్చు. సో ఈ పార్క్ లో తిరుగుతున్న ఎలిఫెంట్, జిరాఫీస్ తో పాటు ఈ చెట్టు పైన జూమ్ చేసి చూస్తే ఇక్కడ చిరుతపుల్లు కూడా ఉంటుంది. అయితే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తున్న మంచు కొండను గుర్తుంచుకోండి, ఎందుకంటే నెక్స్ట్ షాట్ లో కూడా ఇదే మంచు కొండను చూస్తారు. సో ఇక్కడ చూసుకోవచ్చు, అదే మంచు కొండని చీకట్లో ఇక్కడ చూపించారు. ఇక్కడ మీరు క్లియర్ గా చూస్తే చాలా హిపోపోటమస్లు ఉన్నాయి. ఇవన్నీ అక్కడ కనిపిస్తున్న మంకీని తినడానికి ట్రై చేస్తున్నాయి. కానీ ఇంకా ఇక్కడ అసలైన డీటెయిల్ ఉంది. అదే బ్యాక్గ్రౌండ్ ఒక ఎల్లో కలర్ లైట్ లా కనిపిస్తుంది కదా. సో అక్కడ మీరు క్లియర్ గా జూమ్ చేసి చూస్తే మహేష్ బాబు గారు అక్కడ దీపం లాంటిది పెట్టుకుని పడవ పైన కనిపిస్తారు. అండ్ ఇక్కడ కనిపిస్తున్న ఈ తాడు విసిరింది కూడా హీరోనే. అండ్ తర్వాత నెక్స్ట్ షాట్ లో వనంచల్లో ఉండే ఉగ్రబత్తి కేవ్ ని చూపించారు. ఇక్కడ మీరు క్లియర్ గా చూస్తే చాలా మంది గన్స్ పట్టుకుని ఫైర్ చేస్తూ ఉంటారు. అండ్ పైనుంచి ఒక ఆమె రెడ్ కలర్ డ్రెస్ లో పడిపోతూ ఉంటుంది. ఈ లొకేషన్ ని క్లియర్ గా చూస్తే ప్రియాంక చోప్రా గారి ఫస్ట్ లుక్ పోస్టర్ లొకేషన్ ఇదేలా ఉంది. కాకపోతే ఫస్ట్ లుక్ పోస్టర్ లో ప్రియాంక చోప్రా గారు ఎల్లో కలర్ శారీలో ఉంటే ఇక్కడ మాత్రం రెడ్ కలర్ శారీలో ఉన్నారు. మరి అక్కడ పడిపోతున్నది ప్రియాంక చోప్రా గారా లేదా వేరే వాళ్ళ అనేది తెలియాలి. అయితే ఇక్కడ మీరు రైట్ సైడ్ జూమ్ చేసి చూస్తే అక్కడ పడిపోతున్న ఆవిడ్ని కాపాడటానికి మహేష్ బాబు గారు కూడా ఉండుంటారు. అండ్ దీని తర్వాత ఏకంగా లంకా నగరాన్ని చూపిస్తారు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆంజనేయ స్వామి కనిపిస్తారు కదా. అయితే ఇది మీరు జూమ్ చేసి చూసినట్లయితే ఆంజనేయ స్వామి తోక పైన ఒక రథం వెళ్తుంది. ఆ రథంలో వెనకాల కూర్చున్న అతను మాత్రం కుంభ క్యారెక్టర్ లో కనిపించిన పృథ్వీరాజ్ గారే. అయితే ఈ మూవీకి మెయిన్ హైలైట్ సీన్ ఇదే అనుకుంటా, ఎందుకంటే ఇక్కడ కొన్ని వేల మంది సైన్యంతో యుద్ధం జరుగుతుంది. అయితే ఇక్కడ హైలైట్ ఏంటంటే ఇక్కడ చాలా మంది సైన్యం ఒకరిపైన ఒకరు నించుంటే వాళ్ళ పైన శ్రీరాముడు నించుని కుంభకర్ణుడి పైన బాణం విసురుతాడు చూడండి. ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలు. అండ్ ఫైనల్ గా ఇప్పటి వరకు ఈ మూవీ గ్లోబ్ ట్రాటర్ అని అనుకుంటే, అంటే ఈ మూవీలో మహేష్ బాబు గారు ప్రపంచ యాత్రికుడిలా కనిపించబోతున్నారని అనుకుంటే, ఇప్పుడు ఏకంగా ఈ మూవీ టైం ట్రాటర్ అని రివీల్ చేశారు. అంటే ఈ మూవీలో మహేష్ బాబు గారు గ్లోబ్ కాదు, ఏకంగా ఒక యుగం నుంచి మరో యుగానికి ట్రావెల్ చేసే టైం ట్రావెలర్ గా కనిపించబోతున్నారు. ఇది విన్న తర్వాత మతి పోయింది అసలు. ఈ మూవీ ఏకంగా టైం ట్రావెల్, సైన్స్ ఫిక్షన్స్ తో పాటు మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ గా కూడా ఉండబోతుంది. అసలు ఒక్క మూవీలో ఇన్ని జోనర్స్ ని ఎలా కవర్ చేస్తారో ఏంటో రాసి పెట్టుకోండి. ఈ మూవీతో బాలీవుడ్ ని కాదు, ఏకంగా హాలీవుడ్ జాతిని మింగబోతున్నాము. సో ఇది గైస్ ఫైనల్ గా వీడియో వచ్చేసరికి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసుకొని మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.